ఏదైతే మనం ప్రజెంట్ కళ్యాణ్ పడాల హౌస్ని అయితే చూస్తున్నాము. ఇది రీసెంట్గా అంటే పాత ఇంటిని కొద్దిగా ముందుకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అండ్ అలానే పైన కూడా ఒక ఫ్లోర్ వేయడం జరుగుతుంది. సో ఇది కళ్యాణ్ పడాల హౌస్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా వర్క్స్ అవుతున్నాయి. మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ చిన్న పోర్షన్లో అయితే కనుక వాళ్ళు ఉంటూ మిగతాది అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం సుందరపేటలో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నాము ఏదైతే ఆయన ఇల్లే మనకు కనిపిస్తూ ఉంది బయట నుంచి. అంటే ఎవరిని అడిగినా సరే ఒక బాటమ్ ఆఫ్ ది హార్ట్ ట్రూలీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక అందరూ బాధతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా చాలా సాధారణమైన జీవితం, వెరీ పూర్ ఫ్యామిలీ. అండ్ అలానే ఒక సాధారణమైన జీవితంని గడుపుతూ వచ్చి ఇటువంటి స్టేజ్కి వెళ్ళడం అనేది మాటలతో చెప్పేటటువంటి సందర్భం కాదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ముందు ఒక ఆయన ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఒక్కసారి మీకు కళ్యాణ్ పడాల ఫ్యామిలీ గురించి అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? జనరల్గా అయితే ఆ అబ్బాయి చాలా కష్టపడి బయటకు వచ్చాడు, ఆర్మీలో జాయిన్ అయ్యాడు. వాళ్ళదంతా పూరిస్ట్ ఫ్యామిలీ, వాళ్ళదంతా కూడాను కష్టపడి బయటకు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను బిగ్ బాస్లోని గెలుపుకి దగ్గరలో ఉండడం, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపి వచ్చారు. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ స్థాయి వరకు వస్తాడని మేము ఊహించలేదు సార్. చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి వ్యక్తిగా అండ్ అలానే కామ్గా ఉన్నారు. అసలు ఏమీ మాట్లాడకుండా చాలా సాధారణంగా ఉన్నారు. సాధారణ జీవితం వాళ్ళు గడుపుతారండి. వాళ్ళకి అక్కడ పాన్ షాప్ అది ఉంది అక్కడ జంక్షన్లోని. వాళ్ళ అంటే చాలా దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ గ్రామస్తులు. మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఎదురు చూసే పరిస్థితిలోనే ఉన్నారు జనాలు. ఓకే సార్. సో నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు గ్రామంలో ఉండి ఈ ఒకే కుటుంబంలో బతుకుతున్నటువంటి జనాలు అందరూ కూడా గ్రామస్తులందరూ ఒకే కుటుంబంలో ఒక మనిషిలా తీసుకుని అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. అంటే ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గ్రామస్తులందరూ సపోర్ట్ చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని చేస్తున్నారు, 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారంటే రెగ్యులర్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఏంటి సార్ అంటే కళ్యాణ్ పడాల మీద ఉన్నటువంటి మంచితనంతో వచ్చినటువంటి గుర్తింపు అంటారు ఇదంతా? అంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ఎంత సెలబ్రిటీ ఎవరు లేరు కదండి. ఒకటి సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆర్మీలో బాగా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, మంచి ఫ్యామిలీ. అంచేత ఆయన అందరూ సపోర్ట్ చేయడానికే ప్రయత్నించాలి. మా వరకు మేము అందరమే సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. సూపర్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్. పడాలి, కళ్యాణ్ పడాలా ఖచ్చితంగా 100% విన్ అవుతాడు. మాకైతే ఆ నమ్మకం అయితే 100% ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ మ్యాన్. సో చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సుందరపేట భోగాపురం కళ్యాణ్ పడాల గ్రామంలో మనం ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాము. చాలా ఇది నాకు తెలిసి ఒక 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కూడా కాదు. అయినప్పటికీ చాలా నీట్గా చూసుకుంటూ మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతటి సాధారణమైనటువంటి జీవన విధానాన్ని పాటిస్తూ వాళ్ళ ఫాదర్ కూడా ఒక పాన్ షాప్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది గ్రామస్తులు అయితే కనుక కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయడానికి ఈ గ్రామం నుంచి చాలా వరకు లేడీస్ కూడా వెళ్ళి వివిధ ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేస్తూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర అయితే ఉన్నాము. గుమ్మం దగ్గర మెయిన్ డోర్ దగ్గర అయితే ఉన్నాము. సో కళ్యాణ్ పడాల గురించి ఈ యొక్క గ్రామస్తులు చాలా వరకు అతని గెలుపు కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ శ్రేయోభిలాషి అండ్ అలానే ఇంటి ఎదురు ఉన్నటువంటి వ్యక్తి తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ మీ పేరు? పూర్ణిమ అండి. పూర్ణిమ గారు, ఒకసారి కళ్యాణ్ పడాల మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసండి. వాళ్ళ అమ్మగారు అక్క అవుతారు. చిన్నప్పటి నుంచి చూస్తున్న మా ముందే కళ్ళ ముందే పెరిగాడు. విజయం సాధిస్తాడని మాకు ముందు నుంచి అనుకుంటున్నాం. అది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాం. ఊరంతా సపోర్ట్ తనకే ఉంది. ఈ ఊరే కాదండి, ప్రతి జిల్లాలోనూ తనకే సపోర్ట్ ఉంది. టీవీలో చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాం, అన్ని సక్సెస్ తన వైపే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. సాధారణమైన జీవితం, సాధారణంగా బతికాడు.
ఎలాగైనా జాబ్ కొట్టాలని ఆర్మీ జాబ్ కూడా కొట్టాడు. తన లక్ష్యం వైపు అలా పరిగెడుతూనే ఉన్నాడు. ఓకే. అవునండి. సో ఖచ్చితంగా మీ అందరి ఖచ్చితంగా కప్పు గెలుస్తాడని మాకు అనుకుంటున్నాం.